Hello students, how are you? Yeah, you all are fine at your homes. Okay, in science we discussed our previous class. What we discuss? Yeah, what is a soil? How can form the soil? Is it right now? Types of soils. What does soil contain? Is it right now? How can form the soil? Yes, rocks formed into small particles and form a soil. After, types of soils, how many types of soils? So the soils are two types. One is black color soil and red color soil. What does contain soil? Yes, soil contains humus, clay and sand. Is it right now? Yes, humus, sand and clay. Okay, now we discuss. Now there is one activity here. Let's we do that activity. Okay. To show that soil contains water. First activity is to show that soil contains water. సాయిల్లో వాటర్ ఉంటుంది అని మనం ఎలా తెలుసుకోవచ్చు? ఈ యాక్టివిటీ చేసి తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే, ఐటమ్స్. దిస్ యాక్టివిటీ ఈ యాక్టివిటీ చేయడానికి కొన్ని ఐటమ్స్ కావాలి. వన్ ఈజ్ సమ్ గార్డెన్ సాయిల్, కొంచెం గార్డెన్ సాయిల్, అండ్ నెక్స్ట్ కంటైనర్ విత్ ఎ లిడ్. కంటైనర్ విత్ ఎ లిడ్. What to do? Put some soil in the container, cover it with a dry lid. ఒక కంటైనర్లో కొంచెం సాయిల్, గ్రౌండ్ సాయిల్, గార్డెన్ సాయిల్ పెట్టాలి. పెట్టి దాన్ని లిడ్తో కవర్ చేయాలి. లిడ్ అంటే తెలుసు కదా, మూత. ఎస్. ఆస్క్ అనే అడల్ట్ టు హీట్ ద కంటైనర్ ఓవర్ ద స్టవ్ ఫ్రమ్ సమ్ టైమ్. స్టవ్ మీద కొంచెం సేపు ఆ కంటైనర్ని హీట్ చేయమని చెప్పాలి. ఎవరిని అడగాలి? అడల్ట్స్ని అడగాలి, అంటే పెద్దవాళ్ళని అడగాలన్నమాట. మనమే హీట్ చేయకూడదు, తప్పది. నెక్స్ట్, వెన్ ఇట్ హ్యాస్ cooled down, ask the person to carefully remove the lid. కొంచెం సేపు అయిన తర్వాత ఏం చేయాలి? అడల్ట్ని అడగాలి. ఏమని అడగాలి? ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పైన ఉన్న లిడ్ని, అంటే మూతని తీయండి అని చెప్పాలి. అప్పుడు మనం ఏం చూస్తాము తెలుసుకుందామా? ఏం చూస్తామో? వాట్ హ్యాపెన్స్, ఏమైందో చూసుకుందామా? థిన్నీ డ్రాప్స్ ఆఫ్ వాటర్ కెన్ బీ సీన్ ఆన్ ద లిడ్. థిన్నీ డ్రాప్స్ ఆఫ్ వాటర్ని మనం లిడ్ పైన చూస్తాము. లిడ్ పైన థిన్నీ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఉంటాయి. మనము డ్రై లిడ్డే కదా దాని మీద పెట్టింది, కానీ వాటర్ ఎట్లా వచ్చినాయి? ఎస్, మనం హీట్ చేయడం వల్ల సాయిల్లో ఉన్న వాటర్ వేపర్ లాగా మారి ఆ వేపర్ పైన ఉన్న లిడ్కి తగిలి వాటర్ పార్టికల్స్ వచ్చినాయి అనమాట. ఓకేనా? అర్థమైందా? హ్యావ్ లర్న్డ్ this shows that the soil contains water. When soil is heated, water present in it changes into water vapor. This water evaporate in connect with the covered lid changes into drops of water. ఆ పైన పెట్టిన లిడ్ మీద ఉన్న వాటర్ ఏమైంది? సాయిల్లో ఉన్న వాటర్ అంతా ఏమైంది? హీట్కి పైన ఉన్న లిడ్ మీద తగిలి అవి వాటర్ డ్రాప్స్గా మారిపోయినాయి అనమాట. టు షో దట్ సాయిల్ కంటైన్స్ ఎయిర్. సాయిల్లో ఎయిర్ ఎలా ఉంటుందో చూద్దామా? సాయిల్లో ఎయిర్ ఉంటుందో లేదో చెక్ చేద్దామా? ఓకే, నౌ టేక్ సమ్. ఏమేమి ఐటమ్స్ కావాలి? సమ్ గార్డెన్ సాయిల్, అండ్ నెక్స్ట్ గ్లాస్ జార్ ఒకటి, అండ్ నెక్స్ట్ వాటర్. ఓకే, ఎలా చేయాలో చూద్దామా? వాట్ టు డూ? టేక్ సమ్ గార్డెన్ సాయిల్ ఇన్ ఏ జార్, టేక్ సమ్ గార్డెన్ సాయిల్ ఇన్ ఏ గ్లాస్ జార్, పోర్ వాటర్ ఆన్ ఇట్. ఆ గ్లాస్ జార్లో తీసుకొని ఏం చేయాలి? వాటర్ని పోర్ చేయాలి. ఆ వాటర్ దాంట్లో పోయాలన్నమాట. వాట్ హ్యాపెండ్? ఎయిర్ బబుల్స్ అపియర్డ్. ఎయిర్ బబుల్స్, మనము ఆ వాటర్ దాంట్లో పోస్తున్నప్పుడు కొన్ని ఎయిర్ బబుల్స్ వస్తాయి అన్నమాట. ఎయిర్ బబుల్స్ అంటే తెలుసు కదా మీకు? ఎయిర్ బబుల్స్ వస్తాయి అన్నమాట. దేంట్లో నుంచి? సాయిల్లో నుంచి. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నాం? యు హ్యావ్ లర్న్డ్
This shows that a soil contains air. When water is poured on the soil, it force out the air as bubbles. మనం ఎప్పుడైతే దాంట్లో వాటర్ పోసామో ఆ గ్లాస్ జార్లో ఏమవుతుంది, లోపల ఉన్న ఎయిర్ ఫోర్స్గా వాటర్ బబుల్స్ రూపంలో బయటకు వచ్చిందనమాట. ఇదే ఈ రెండు యాక్టివిటీస్ని బట్టి ఏం తెలుసుకున్నాం మనం, సాయిల్లో వాటర్ ఉంటుందని నేర్చుకున్నాం, అండ్ నెక్స్ట్ సాయిల్లో ఎయిర్ ఉంటుందని కూడా నేర్చుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ వర్డ్. ద టాప్ layer of the earth is covered. The top layer of the earth is covered. నవే టాప్ మన ఎర్త్ పైన టాప్ లేయర్ అంతా దేంతో కవర్ అయ్యింది, సాయిల్తో కవర్ అయ్యింది. నెక్స్ట్ డాష్ మేక్ ద సాయిల్ ఫెర్టిలై. వాట్ మేక్ ద సాయిల్ ఫెర్టిలై? సాయిల్ని ఏది బాగా రిచ్ పార్ట్ అని చెప్పాను కదా, సాయిల్లో ఏంటది, హ్యూమస్. వాట్? హ్యూమస్. శాండ్ కన్సిస్ట్ ఆఫ్ డాష్ ఆఫ్ సాయిల్. ఏముంటుంది శాండ్, ఎలా ఉంటుంది, కన్సిస్ట్ ఎలా ఉంటుంది, బిగ్ పార్టికల్స్ ఆర్ వెరీ ఫైన్ గ్రెయిన్స్. బిగ్గర్ పార్టికల్స్ ఆఫ్ సాయిల్ ఈజ్ కాల్డ్ శాండ్. వాట్? బిగ్గర్ పార్టికల్స్ ఆఫ్ సాయిల్ ఈజ్ కాల్డ్ శాండ్. Pebbles are small and smooth. Dash. Grains are stones. Stones. And next, water that is trapped in soil is called moisture or vapor. Moisture. What? Moisture. Vapor అంటే ఎయిర్లో ఉండే వాటర్ని వేపర్ అంటారు. గ్రౌండ్లో ఉండే సాయిల్లో ఉండే వాటర్ని ఏమంటారు, మాయిశ్చర్ అంటారు. ఓకేనా? Uses of soil. Soil is useful in the following ways. Soil is useful to us in following ways. First one ఏంటో చూద్దామా. Must plants need soil to grow. Must plants need soil to grow. Plants సాయిల్ లేకుండా గ్రో అవుతాయా? అసలుకి సాయిల్ లేకుండా ప్లాంట్స్ అసలు ఉంటాయా? ఉండవు. కొన్ని ప్లాంట్స్ వాటర్లో ఉంటాయి, కానీ మెనీ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్ ఇన్ సాయిల్. చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కడుంటాయి, సాయిల్లోనే ఉంటాయి. అవునా కదా? మనం గ్రౌండ్లో సాయిల్లోనే కదా, మట్టిలోనే కదా ప్లాంట్స్ మనం నాటేది, ప్లాంట్స్ గ్రో అయ్యేది కూడా మట్టిలోనే కదా, సాయిల్లోనే కదా. సో మెనీ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్ ఆన్ ద సాయిల్ అండ్ సమ్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ గ్రో ఇన్ ద వాటర్. కొన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఏంటి, వాటర్లో ఉంటాయి, కానీ చాలా వరకు ప్లాంట్స్ ఎక్కడుంటాయి, సాయిల్లోనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, దే టేక్ ఇన్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ సాయిల్. దే టేక్ ఇన్ వాటర్. సాయిల్లో నుంచి ఏం తీసుకుంటాయి ప్లాంట్స్, వాటర్ తీసుకుంటాయి. అవునా కదా? మనం ప్లాంట్స్కి వాటరింగ్ ఎలా చేస్తాము, ప్లాంట్స్ మీద పోస్తామా, ఏం చేస్తాము, కింద ఉంది కదా స్టెమ్ దగ్గర వాటర్ పోస్తాము. అవునా కదా? స్టెమ్ దగ్గర వాటర్ పోస్తే అప్పుడు సాయిల్ ఏం చేస్తుంది, వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేది, ప్లాంట్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మినరల్స్, సాయిల్లో ఉండే మినరల్స్ని ప్లాంట్స్ తీసుకొని ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇస్తాయి అన్నమాట. నెక్స్ట్, మెనీ యానిమల్స్ సచ్ యాజ్ earthworms, beetles and ants and snails live in the soil. Earthworms, look at this picture. Earthworms picture ఉంది. Earthworms live in soil. Earthworms ఎక్కడ ఉంటాయి, సాయిల్లో ఉంటాయి. చూడండి, ఎర్త్వామ్స్ ఎక్కడ ఉంటాయి, యాంట్స్ కూడా ఎక్కడ ఉంటాయి, సాయిల్లోనే ఉంటాయి. అవునా కదా? అండ్ స్నేల్స్ కూడా సాయిల్లోనే ఉంటాయి. చాలా యానిమల్స్ సాయిల్లోనే ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్, డిఫరెంట్ crops such as rice and cotton, which are important to human beings, are grown in soil. Main crops like rice కానీ, కాటన్ కానీ, ఇంకా చాలా టైప్స్, వీట్, చాలా గ్రెయిన్స్, ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, సాయిల్లో నుంచి వస్తాయి అన్నమాట. సాయిల్లో మనం ప్లాంట్ చేస్తే ఆ సాయిల్ ఫీల్డ్స్లో ఉన్న ప్లాంట్స్ నుంచే కదా మనకి వచ్చేది. మనం రైస్ తీసుకుంటున్నామన్నా మనకి ఏ ఫుడ్ కావాలన్నా ఎక్కడి నుంచి వస్తుంది, సాయిల్లో వేసిన ప్లాంట్స్ నుంచే వస్తుంది. అవునా కదా? ఎస్. సాయిల్ ఈజ్ ఆల్సో
used to make a pot and mud houses. Soil is also used to us to make a pots. సాయిల్ తోటే కదా పాట్స్ చేసేది. సమ్మర్లో పాట్స్ ఎక్కువ యూస్ చేస్తాం మనం. ఎస్. అండ్ మడ్ హౌసెస్. సమ్ మెంబర్స్ కొంతమంది పీపుల్ ఏం చేస్తారు, మడ్తో హౌసెస్ బిల్డ్ చేసుకుంటారనమాట. మడ్ హౌస్ అంటారు. టైప్స్ ఆఫ్ హౌసెస్లో మడ్ హౌస్ కూడా ఒక టైప్ కదా. మడ్ హౌస్ అనేది సాయిల్ తోటి బిల్డ్ చేసుకుంటారనమాట. ఓకేనా, మీకు అర్థమైందా? టుడే క్లాస్లో మనం ఏమేమి నేర్చుకున్నాం? సాయిల్లో వాటర్ ఉంటుందని ఒక చిన్న యాక్టివిటీ ద్వారా సాయిల్లో వాటరు ఎయిర్ ఉంటుందని నేర్చుకున్నామా. అండ్ నెక్స్ట్ సమ్ బ్లాంక్స్ నేర్చుకున్నాం. అండ్ యూజెస్ ఆఫ్ సాయిల్ కూడా నేర్చుకున్నాం, అవునా కదా? ఓకే, హియర్ ఈజ్ వన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అకార్డింగ్ టు దిస్ పేజ్. ఓకే, సాయిల్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ డాష్. సాయిల్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ డాష్ plants grown in it, many animals live in it. Both plants grown on it, plants దాంట్లో పెరుగుతాయి. అండ్ మెనీ యానిమల్స్ లైక్ ఎర్త్వార్మ్స్, ఎస్, ఇవన్నీ ఏంటి సాయిల్లోనే ఉంటాయన్నమాట. సో బోత్, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బోత్, ఆప్షన్ ఏ అండ్ బి వాజ్ కరెక్ట్. ఓకే, కెన్ యూ అండర్స్టాండ్? ఐ థింక్ యూ ఆల్ ఆర్ అండర్స్టాండ్ దిస్ లెసన్. And I think you all are learn this lesson. Thank you. This is our lesson. Soil lesson was completed.